చావు అనగానే మీరు ఎప్పుడైనా ఏడుస్తారా ఎవరైనా చనిపోయినప్పుడు? యాక్చువల్లీ నేను విన్నాను ఇప్పుడు. ఎందుకంటే నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు చావు అనే దాని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ బతుకు అనేది ఏంటి అంటే మనం బతికున్నాం అని మనం ఎందుకు అనుకుంటాం అంటే మనం ఒక కాన్షియస్నెస్ ఉంది, మనం పొద్దున్న మనం తింటాం, లేకపోతే ఊపిరి పీలుస్తాం, లేకపోతే ఏదో అవుతుంది మన లైఫ్లో అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనేది ఒక పాయింట్ ఉంటుంది. నాకు అన్నిటికన్నా ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్. ఇక్కడ ఒకటి, టు కోట్, మన శరీరం బతుకుంటుందా లేకపోతే సోల్ అని అనుకుందాం. సోల్ అనేది చాలా వేగ్ వర్డ్, అది ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఎనీబడి నోస్ ద మీనింగ్. నా కళ్ళు, నా ముక్కు, నా పెదాలు, లేకపోతే నా చేతులు, నా కాళ్ళు, అంటే మనం దాన్ని సెపరేట్గా చెప్తున్నాం. అది నా చెయ్యి మీరు కాదు, మీరు ఇంకోటి ఏదో. అదేంటి, ఒక ఆలోచనల సమూహం, లేకపోతే ఒక ఫీలింగ్స్, ఒక భావాల సమూహం మీ మైండ్లోనే ఎక్కడో ఉంటుంది. దానికి అటాచ్ అయ్యి ఉన్నది ఒక బాడీ ఉంటుంది. ఇప్పుడు మనం తిండి తినేది మన అవయవాల కోసం. మనకి బ్లడ్ ఫ్లో ఉండాలా, ఇది ఉండాలా, ఏదో రకరకాల లంగ్స్ లాంటివి ఏదో ఉంటాయి బాడీలో. వాటి కోసం తిండి తింటాం, లేకపోతే ఇది చేసాం, మంచినీళ్ళు తాగుతాం, మంది వేసుకుంటాం. ఇప్పుడు ఆలోచన అంటే ఒక ఫార్మ్లెస్, షేప్లెస్ ఆలోచన సమూహం, భావాల సమూహంకి వాటికి తిండితో ఏం పని? అవి కోక్ ఎందుకు తాగాలా, వాటికి అన్నం ఎందుకు తినాలా అనేది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ పాయింట్. ఓకే, సో అప్పుడు వాటికి అసలు రూపమే లేనప్పుడు వాటికి బాడీ ఎందుకు అవసరం అనేది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే అవి గాలిలో ఉండొచ్చు, మనకి ఎందుకు ముక్కు, కళ్ళు, నోరు ఎందుకు కావాలి అనేది ఒక పాయింట్. ఇది నేను చాలామంది డాక్టర్స్ని కూడా అడిగాను, దే కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. So what precisely is your question? మై ప్రిసైజ్ క్వశ్చన్ ఈజ్ నేను ఎవరిని, నేను నా ముక్కు కాదు, నా కళ్ళు కాదు, నాకు బాడీ ఉంది, నా కాళ్ళు, చేతులు, నేను మాట్లాడుతున్నాను, నా నాలుగు కదులుతుంది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ అన్నిటికీ నేను నా కళ్ళు, నా ముక్కు అంటున్నాను. అండ్ నా ఎవరు ఫస్ట్, నా బాడీ కాదని నేను ప్రూవ్ చేశాను ఇప్పుడే. ఎందుకంటే నా కళ్ళు అంటున్నా, కళ్ళు నేను అంటలేదు. సపోజ్ నేను ఎవరిని, నా అంటే ఏంటి అనేది సింప్లిస్టిక్ డెఫినేషన్ అయితే నేను ఆలోచిస్తున్నా, నేను ఫీల్ అవుతున్నాను. ఆ ఫీలింగ్కి, ఆలోచనకి ఒక షేప్ అనేది లేదు కాబట్టి ఆ పర్టికులర్ థింగ్ నా అని మనం అనుకోవచ్చు. సో అప్పుడు అది ఆలోచనలకి చావు ఎలా ఉంటుంది, ఫీలింగ్స్కి చావు ఎలా ఉంటుంది అది తెలియదు. ఎందుకంటే అప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత వాటితో మాట్లాడలేము కాబట్టి. అంటే మనం కమ్యూనికేట్ చేసేది బాడీతోటి. నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తున్నాయి, ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ఆడేదో షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఇలాంటి బాడీ మూమెంట్స్ బట్టి మనం కమ్యూనికేట్ చేస్తాం. ఎప్పుడైతే ఆ బాడీ అనేది నిర్జీవం అయిపోయిందో మనం కమ్యూనికేట్ చేయలేము కాబట్టి వాడు చచ్చిపోయాడు అనుకుంటున్నాం. బట్ ఈజ్ దట్ ట్రూ ఆర్ నాట్, ఐ డోంట్ నో, యూనో. సో అప్పుడు దాని వలన మనం కాన్షియస్గా నేను బతికే ఉన్నాను. ఒక వైరస్ బతికి ఉంటుంది, బ్యాక్టీరియా కూడా బతికి ఉంటుంది, ప్లాంట్ బతికి ఉంటుంది, జంతువు బతికి ఉంటుంది, ఇన్సెక్ట్, బుద్ధం కూడా బతికి ఉంటుంది. బట్ దట్స్ టాంజిబుల్, నో? అదే, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అప్పుడు కాన్షియస్నెస్, మీరు బతికున్నారనే కాన్షియస్నెస్ వైరస్కి ఉండదా? ఉండదు. వైరస్కి ఉంటుందా? ఉండదా? లేకపోతే సేమ్ డిగ్రీలో ఉంటుందా, వేరే డిగ్రీలో ఉంటుందా అనేది ఇట్ ఈస్ డిబేటబుల్ పాయింట్. ఐఎమ్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ సైన్స్, కామన్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. కరెక్ట్. సో నేను అని మళ్ళీ నేను మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ డెత్. దానికి రీజన్ ఏంటంటే ఐ ఫీల్ ద బాడీ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆర్ అటాచ్ టు మీ యాజ్ అ సర్టన్ ఎంటిటీ, యూనో. సో ఈ వన్ క్వశ్చన్ విచ్ ఐ కాంట్ ఆన్సర్, విచ్ నోబడి ఆన్సర్డ్ మీ సో ఫార్, అసలు ఆలోచనలకి, భావాలకి బాడీ ఎందుకు అవసరం అనేది ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు. అది పక్కన పెడదాం కొంచెంసేపు. అప్పుడు వాడి చచ్చిపోయిన తర్వాత మనం ఏమంటాం, వాడి బాడీ అంటాం, ఆయన బాడీ అక్కడ ఉంది అంటాం, ఆయన అని చెప్పం. ఎందుకంటే వీఆర్ స్టిల్ నాట్ కనెక్టింగ్ హిమ్ టు ద బాడీ. బాడీ స్టిల్ అనే అవుట్ సైడ్ ఏజెన్సీ అనేది మన పోయారు, బాడీని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్తారు. ఆయన బాడీని తీసుకెళ్తున్నారు అంటారు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ఇంకా ఉండొచ్చు, లేకపోతే బయటకు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా అయ్యి ఉండొచ్చు, యూనో, వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో దెర్ ఇస్ అ క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ ద బాడీ డైయింగ్ అండ్ యూ డైయింగ్. సో ఇన్ అదర్ వర్డ్స్, యూ డోంట్ హ్యావ్ డెత్. నాకు చావు లేదు, నా బాడీకి చావు ఉంది.